సో గైస్ ఫైనలీ హైడ్రోజన్ బాంబ్ రివీల్ చేయడం జరిగిందండి. రాహుల్ గాంధీ గారు నిన్న 5th November 2025 మధ్యాహ్నం 12 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆల్మోస్ట్ 1 గంట 20 నిమిషాల పాటు సాగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, తర్వాత రెస్పెక్టివ్లీ హిందీలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఫర్ అ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈసారి ఆయన పట్టుకున్న టాపిక్ ఒక కాన్స్టిట్యున్సీ, ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో జరిగిన మ్యానిపులేషన్ గురించి కాదు, ఒక కంప్లీట్ స్టేట్ ఎలక్షన్ని ఎలా ఫ్రాడ్గా గెలవడం జరిగింది, కంప్లీట్ మాస్ అండ్ బల్క్ ఓటర్ని ఎలా మ్యానిపులేట్ చేయడం జరిగింది అనేది ఇందులో కంప్లీట్ క్రిస్టల్ క్లియర్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్తో పాటు ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రాచ్లో వెళ్ళిపోయినట్లయితే 25th May 2024 ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఒపీనియన్ పోల్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ పోల్స్ వరకు కంప్లీట్గా కాంగ్రెస్ డామినెన్స్ కనిపించింది. కాంగ్రెస్కి చాలామంది ఓట్లు వేస్తారని చెప్పేసి చాలా వరకు పోల్స్ కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు పబ్లిక్ కూడా అలాగే సహకరించడం జరిగింది. చాలా వరకు ర్యాండమ్ కాన్ఫరెన్సెస్లో కానివ్వండి, ర్యాండమ్ మీటింగ్స్లో కానివ్వండి, చాలా వరకు పబ్లిక్ కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు, ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు పొలిటికల్ అనాలిసిస్ కూడా ఏం చేశారంటే చాలామంది కాంగ్రెస్కే వస్తుందని చెప్పేసి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పారు, చాలామంది చెప్పారు. బట్ రిజల్ట్ వాజ్ కంప్లీట్లీ ఆపోజిట్. రిజల్ట్ అనేది కంప్లీట్గా వ్యతిరేకంగా వచ్చింది. కాంగ్రెస్ హర్యానాలో ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. చాలా చోట్ల వరకు అయితే కాంగ్రెస్ చాలా మార్జినల్ నంబర్స్తో ఓడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 8 కాన్స్టిట్యున్సీస్లో 2500 to 3000 ఓటర్స్ తక్కువ అవడంతో అక్కడ ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్. అంటే దగ్గరగా ఈ 8 కాన్స్టిట్యున్సీస్ సమ్అప్ చేసుకున్నట్లయితే 22,778 ఓట్స్, ఆల్మోస్ట్ 23,000 23,000 అప్రాక్సిమేట్లీ ఓట్స్ తగ్గడంతో 8 కాన్స్టిట్యున్సీస్ ఓడిపోయింది. ఓకే, క్లియర్. ఇక్కడ వరకు అకార్డింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ నేను చెప్పడం జరిగింది. ఏంటి, ఎలక్షన్ జరిగింది, వీళ్ళు ఓడిపోయారు, మార్జినల్ ఓట్స్తో ఓడిపోయారు. ఎంత? 23K ఓట్స్, బీజేపీ గెలిచింది. సో దిస్ ఈజ్ క్లియర్. వెన్ ఇట్ కమ్స్ టు మ్యానిపులేషన్ ఆఫ్ ద ఓట్స్, ఇప్పుడు మనం మ్యానిపులేషన్ వైపు వెళ్తే హర్యానాలో మోర్ దెన్ 5 lakh ఫేక్ ఓటర్ ఐడీస్ కనిపించడం జరిగింది. ఎలా? ఫస్ట్ ఒక ఫోటో చూపిస్తానండి, ఒకసారి అది చూడండి. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యువతి ఎవరు అనుకుంటున్నారు? హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నార్త్, సౌత్, ఎక్కడా కాదండి. ఈవిడ అసలు ఇండియానే కాదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఈవిడ హర్యానాలోని 22 times ఈవిడ ఫోటో యూజ్ చేసి ఓటర్ ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. 10 different అండ్ వేరియస్ ఓటింగ్ సెంటర్స్లో ఈవిడ ఓటు వేయడం జరుగుతుంది ఈ ఫోటో ఉపయోగించుకొని. యాక్చువల్లీ ఈవిడ ఇండియాకి సంబంధించిన లేడీయే కాదు, ఇండియాలోనే ఉన్న యువతియే కాదు. షీఈ్ ఎ బ్రెజిలియన్ మోడల్ నేమ్ మాథ్యూ ఫెరెరో. బ్రెజిల్కి సంబంధించిన ఒక మోడల్ ఫోటోని ఓటర్ ఐడిలో పెట్టి, అది కూడా ఒకటి కాదు 22 ఓటర్ ఐడీస్, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి 10 different బూత్స్, వేరియస్ డిఫరెంట్ ఓటర్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. 22 ఓట్స్ అంటే ఒక హద్దు ఉండాలి. అంటే కనీసం ఒక వేరే స్టేటు, వేరే కంట్రీ, అంటే పక్కన పాకిస్తానో బంగ్లాదేశ్ ఓటర్ ఐడి కూడా కాదు, ఎక్కడో బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఒక ర్యాండమ్ యువతి ఫోటో తీసుకొని ఫేక్ ఓటర్ ఐడి క్రియేట్ చేసేసి హర్యానాలో 22 ఓట్స్ ఇన్ 10 different బూత్స్లో ఉండడం ఏంటి? సో దీన్ని కూడా సమర్థించుకుంటారా మిస్టర్ జ్ఞానేష్ కుమార్? అర్థం కావట్లేదు నాకు. సో ఇది ఫస్ట్ వన్ అండి. ఇది ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇలాగే మిస్టర్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లో, సో ఇలాగే డూప్లికేట్ ఓట్స్ 5 lakhs ఓట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కొన్ని అని చెప్పేసి ఇవి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో ఉన్న ఆవిడ సేమ్ ఫోటో ఫ్రేమ్ని ఉపయోగించి 223 ఓటర్ ఐడీస్, ఇది ఏమైనా 10-20 బూత్లు కాదు, ఓన్లీ 2 బూత్స్, 2 ఓటింగ్ సెంటర్స్లో 223 ఓటర్ ఐడీస్, సేమ్ ఫోటో. హౌ కెన్ ఇట్ బీ పాసిబుల్? ఎలా అంటే
అంటే ఎంతవరకు మ్యానిపులేషన్ జరిగింది, ఎంతవరకు ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని ఒకసారి ఆలోచించుకోరండి. సో నెక్స్ట్ ఇలాగే డిలీషన్ ఆఫ్ ది ఓటర్స్. ఎవరైతే హర్యానా ఓటర్ లిస్ట్ నుంచి డిలీషన్ అయిపోయిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో చాలామంది ఓటర్ డిలీషన్ గురించి చూడడం జరిగింది. అందులో 6 మెంబర్స్ని పట్టుకున్నారండి. 6 మెంబర్స్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ డిలీషన్ ఆఫ్ ద ఓట్ అని అడిగితే మీకు ఏమైంది, దేనివల్ల డిలీషన్ అయిందంటే, సార్ మేము ఆల్రెడీ 2019లో ఓటు వేసామండి. అక్కడ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కూడా ఉన్నాడండి. అందులో అతన్ని అడిగితే చెప్తున్నాడు అనమాట. ఇది మేము ఆల్రెడీ 2019లో ఓటు వేసామండి, 24లో మాకు ఓటర్ ఐడి రాలేదు, మేము మళ్ళీ అప్లై చేసాం, అయినా సరే రాలేదు, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ తెలియకంటే అడిగితేనేమో లేదు మీ ఓటర్ ఐడి రాదు, ఇంకా మీరు డిలీట్ అయిపోయిందని చెప్పారండి అంటున్నారు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఓటింగ్ డిలీషన్ ఆఫ్ దీస్ ఓటర్స్? వాళ్ళందరూ బతికే ఉన్నారు. వాళ్ళందరి ఫొటోస్ కూడా ప్రజెంటేషన్లో చూపించారండి పైన, ఓటర్ డిలీషన్ ఐడీస్. ఆ 6 డిలీషన్ ఐడీస్ కూడా ప్రజెంటేషన్లో వెనకాల స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాళ్ళు ముందేమో ఒకడు ఉన్నారు. ఎందుకు డిలీట్ చేశారు? నో రీజన్. చచ్చిపోయారా? బతికే ఉన్నారు. రీజన్, వ్యాలిడ్ రీజన్, నథింగ్. సో ఇలాగే ఇంకోటి హౌస్ నెంబర్ 0 ఇష్యూని రేజ్ చేయడం జరిగిందండి. జ్ఞానేష్ కుమార్ గారు ఒక విషయం చెప్పారండి. లాస్ట్ టైం ఎప్పుడైతే మహాదేవ్పుర ఓట్ చోరీ గురించి ఎక్స్పోజ్ చేయడం జరిగిందో రాహుల్ గాంధీ గారు, సో మేము హౌస్ నెంబర్ 0 అనేది ఎవరైతే రోడ్ల మీదో లేకపోతే బ్రిడ్జిల కిందనో లేకపోతే ల్యాంప్ పోస్టుల కిందనో పడుకునే వాళ్ళకి ఇల్లులు ఉండవు, వాళ్ళకి ఆ సదుపాయం ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు, హౌస్ ఫెసిలిటీ ఉండదు. సో వాళ్ళకి మనం ఓటర్ ఐడీస్ క్రియేట్ చేయాలి కదా. సో వాళ్ళకి ఓటర్ ఐడీస్ క్రియేట్ చేయడం కోసం హౌస్ నెంబర్ 0 అని పెట్టడం తప్ప అన్నారండి. సో వాళ్ళ ఆ లిస్ట్, ఆ సంబంధించిన లిస్ట్ కూడా తీసుకున్నారండి, హౌస్ నెంబర్ 0 ఉన్న వాళ్ళ లిస్టు. అందులో ఒక పర్సన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను హర్యానాలోని ఈ ఇంట్లో ఉంటున్నాడండి. ఎవరైతే హౌస్ నెంబర్ 0 ఎందుకు ఇచ్చామని అడిగితే బ్రిడ్జ్ కిందనో లేకపోతే ల్యాంప్ పోస్ట్ కిందనో రోడ్డు పక్కన పడుకునే వాళ్ళకి మేము హౌస్ నెంబర్ 0 ఇచ్చిన వాళ్ళు అని అన్నారు. మరి ఇతను ఎందుకు ఈ ఇంట్లో ఉన్నారు? హౌస్ నెంబర్ 0 ఇది. మిస్టర్ నరేందర్ అతని పేరు, ఒక ర్యాండమ్ పర్సన్ పట్టుకున్నారండి అందులో ఓ లిస్ట్లో. అతని పేరు నరేందర్, అతని హౌస్ అండి ఇది. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ బిహైండ్ ఆల్ దిస్? మీరు ఏం చెప్పదలుచుకున్నారు మిస్టర్ జ్ఞానేష్ కుమార్? దీన్ని ఎలా సమర్థిస్తారు? సో ఇలాగే ఇంకో విషయం ఏంటంటే బీజేపీ సర్పంచ్ అండ్ గ్రామ పంచాయత్ మెంబర్స్. విలేజెస్లో గ్రామ పంచాయతీస్ ఉంటాయండి, అందులో సర్పంచ్లు కూడా ఉంటారు. ఎవరైతే బీజేపీ తరఫున పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మల్టిపుల్ ఓటర్ ఐడీస్ ఇచ్చారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంతమంది యూపీలో ఓటు వేస్తున్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానాలో ఓటు వేస్తున్నారు. అంటే ఒకే మనిషి సేమ్ ఫోటోతో, సేమ్ ఫ్యామిలీ మెంబర్, సేమ్ నేమ్, సమ్ ఎవ్రీ డీటెయిల్ ఈజ్ సేమ్, ఒకే ఓటర్ ఐడి, ఒకే మనిషి మల్టిపుల్ ఓటర్ ఐడీస్తో యూపీ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా 2 వేరే స్టేట్స్లో ఒకే మనిషి ఓటు వేస్తున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో దీన్ని ఎలా సమర్థించుకుంటారు? సో చూడాలి మరి. ఇన్ని పాయింట్స్ రేస్ చేసిన తర్వాత యాక్చువల్లీ చాలా దీని వెనకాల ఎంత టైం తీసుకున్నారా, ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? చాలామంది మిస్టర్ ఎలక్షన్ కమిషన్లో జ్ఞానేష్ కుమార్ గారు అడుగుతూ ఉంటారు, మీకు ఒకవేళ నిజంగా ఎలక్షన్లో తప్పులు కనిపిస్తే ఎందుకు ముందు చెప్పలేదు అంటే, ముందు ఆన్లైన్ ఫార్మాట్లో మీకు ఓట్లే ఇవ్వలేదు. మీరు ఆన్లైన్ ఫార్మాట్లో PDF ఫార్మాట్లో ఓట్ల లిస్టులు ఇవ్వలేదు. ఇస్తే వీళ్ళు ఫిల్టర్ అవుట్, వాళ్ళు ఈజీగా ఫిల్టర్ చేసుకునేవాళ్ళు, ఈజీగా సమ్మరైజ్ చేసుకునేవాళ్ళు. ఒక ఫిజికల్ ఫార్మాట్లో ఇచ్చారండి, పేపర్ ఫార్మాట్లో ఇచ్చారు. అది ఫోటో అది అక్కడ ఆ లిస్ట్ చూస్తే ఆల్మోస్ట్ 6 నెలలు పడుతుందండి, 6 నెలల నుంచి 7 నెలలు పడుతుందండి చూసి అందులో ఫాల్ట్స్ని, డిఫాల్ట్స్ని, ఏదైతే రిమార్క్స్ని ఐడెంటిఫై చేయడానికి. ఆల్మోస్ట్ 2 టన్ వెయిట్ ఉండే పేపర్స్ ఉన్నాయండి అక్కడ. 2 టన్నులు ఉంటుంది, పక్కగా 2 టన్స్ ఉన్నాయి. ఒక పేపర్ వెయిట్ అంత పేపర్స్ ఉన్నాయి, అన్ని పేపర్స్ ఉన్నాయి, అన్ని ఓటర్ లిస్ట్స్ ఉన్నాయి. ఎంతవరకు వెతుకుతారు? ఎంతమందిని వెతుకుతారు? ఆన్లైన్లో ఇవ్వకుండా మరి ఈయనే ఆపుతాడు. మరి ఆన్లైన్లో మీరు ఎందుకు మరి ముందే చెప్పలేదని అంటారు. ఎందుకంటే తెలియాలి కదా, కాంక్రీట్ ప్రూఫ్ ఉండాలి కదా. ఏదైనా ఒక ఎలిగేషన్ పెట్టే ముందు ఆ ఎలిగేషన్ పెట్టాలంటే కాంక్రీట్ ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ కోసమే మీకు ఆన్లైన్ ఫార్మాట్ అడిగితే మీరు ఇవ్వలేదు, యూ రిజెక్టెడ్. సరే ఓకే, ఫిజికల్ ఫార్మాట్లో ఇచ్చి అది
అనాలిసిస్ చేసి అది మొత్తం కనుక్కొని కరెక్టా కాదా అని ప్రూఫ్ చేసుకొని కరెక్ట్గా ప్రూఫ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకునేసరికి టైం పడుతుంది కదా మరి. ఇప్పుడు అందుకే పెడుతున్నారు ఆయన. సో ఇప్పుడు సరే ఓకే, ఇప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు దీనికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు మీరు? సో ఇదంతా ఇలా జరుగుతుంది. ది బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఒకరినొకరు సమర్థించుకుంటున్నారంటే, ఈయన రైజ్ అయిపోతున్నాడు, ఈయన రైజ్ అయిపోతున్నాడు. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇంత లెవెల్లో ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు సరే ఓకే, ఇవన్నీ లూప్ హోల్స్ కనిపెట్టారు, దీనికి మీ సమాధానం ఏంటి? ఏమని చెప్తారు? వాట్స్ ద ఆన్సర్? ఇవాళ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ బీహార్లో జరుగుతున్నాయండి. సో ఇవాళ 6వ తారీఖు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇవాళ. మరి చూడాలి మరి ఎంతవరకు ఏం సాధిస్తారు, ఎలా జరుగుతుంది. ఇంత పెద్ద ఎక్స్పోజర్ జరిగిన తర్వాత ప్రజల్లో చైతన్యం కలుగుతుందా లేదా, ఓట్లు ఎలా మళ్ళీ మ్యానిపులేట్ అవుతాయా ఏంటి, వాట్ ఈజ్ వాట్ తర్వాత చూడాలి. మరి రెండో ఫేజ్ 11th ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఇవాళ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ 11th 14th రిజల్ట్ రాబోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో వెయిట్ అండ్ వాచ్. కనీసం ఇప్పుడైనా సరే ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని ఇంత పెద్ద ఎక్స్పోజర్ జరిగిన తర్వాత క్వశ్చన్ చేస్తారని ఆశిస్తున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముక్తార్ అహ్మద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.